భూమి గురించి గగన్ నిజం తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో తనకు క్షమాపణలు చెప్పాలని చెప్పి భూమికి ఫోన్ చేసి నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలని చెప్పడంతో భూమి ఎంతో ఆనందంగా గగన్ కోసం రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుంది. గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ కారులో భూమిని కలవడం కోసమని చెప్పి వస్తూ ఉంటే దారిలో అపూర్వ గగన్ని అడ్డుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి గగన్ని ప్రశ్నించడంతో ఇక అప్పుడు గగన్ నా భూమి దగ్గరికి వెళ్తున్నాను, భూమి మాట్లాడిన మాటల్ని నువ్వు మార్చేసి తనే శివకి బిందుకి పెళ్లి చేసిందని నేను నమ్మేలాగా చేశావు, మా ఇద్దరిని విడదీశావు. కానీ ఇప్పుడు నేను నిజం ఏంటో తెలుసుకున్నాను, అందుకే నా భూమికి క్షమాపణలు చెప్పడానికి వెళ్తున్నానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ ఎక్కడికి నువ్వు వెళ్ళేది, నువ్వు వెళ్ళినంత మాత్రాన భూమి నీతో వచ్చేస్తుందని అనుకుంటున్నావా? మా బావ ఇక జీవితంలో నీ ముఖం చూడనని భూమి తనకు మాటిస్తేనే భూమిని ఇంట్లో ఉండనిస్తున్నాడు. మొన్న ఒకసారి భూమి నిన్ను కలవడానికి వచ్చిందని తెలియగానే మా బావ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టుకొని తనని బెదిరించాడు. మరి అటువంటిది ఇదంతా జరుగుతూ ఉంటే ఇంత భయం మనసులో ఉంచుకొని భూమి నీతో పాటు వచ్చేస్తుందని అనుకుంటున్నావా? ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఆల్రెడీ నీ చెల్లెలి పెళ్ళి ఒకసారి పీటల మీద ఆగిపోయింది. ఇప్పుడు కూడా నీ చెల్లి పెళ్ళి ఆగిపోతే తను ప్రాణాలతో ఉండదు. ఆ భూమిని వదిలేసి సంతోషంగా తారని పెళ్లి చేసుకొని నీ మిగతా జీవితం అంతా కూడా గడిపేసే. ఎందుకంటే నీ చెల్లెలు పూరి జీవితం బాగుండాలంటే నువ్వు భూమిని వదిలేయాలని చెప్పి అపూర్వ గగన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ అపూర్వ చెప్పిన విషయాల్ని తలుచుకుంటూ శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు. గగన్ అక్కడికి రావడంతో కృష్ణప్రసాద్ చాలా సంతోషంగా గగన్ లోపలికి రారా అని చెప్పి పిలుస్తూ ఉంటే నేను భూమితో మాట్లాడడానికి వచ్చాను, భూమి ఎక్కడా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి బావా కూర్చో బావా కాఫీ తీసుకొస్తాను అని చెప్పి సంతోషంగా చెబుతూ ఉంటే వద్దు, నాకు కాఫీ ఏం అవసరం లేదు, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే రే చెర్రీ ఎక్కడికి వెళ్తున్నావురా, నువ్వు ఉండొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఆయన అంటే నాకు ఇష్టం లేని మనిషి కాబట్టి వెళ్ళిపోమని చెప్పాను, కానీ నువ్వు నా తమ్ముడివి, నువ్వు ఉండొచ్చు అని చెప్పి గగన్ అనడంతో ఇక అప్పుడు చెర్రీ పర్వాలేదన్నయ్య, మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుండి చెర్రీ కూడా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు భూమి బావా చెప్పు బావా, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు అని ఎంతో సంతోషంగా గగన్ ఏం చెబుతాడో విందామని చెప్పి అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు గగన్ మాత్రం తన మనసులో ఉన్న ప్రేమనంతా కూడా మనసులోనే దాచేసుకొని నేషనల్ లెవెల్లో డ్యాన్స్ కాంపిటీషన్ జరగబోతుంది భూమి, ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో ఎలాగైనా సరే నువ్వు గెలవాలి, సిద్ధంగా ఉండు. ఒకప్పుడు అత్తయ్య కూడా నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో గెలవాలని ఎంతో ఆశపడేదని నువ్వు ఎప్పుడు కూడా నాతో చెబుతూ ఉండేదానివి కదా, మరి ఇప్పుడు అత్తయ్య కళని నిజం చేసే అవకాశం నీకు వచ్చింది, ఆ విషయం చెప్పడానికి వచ్చాను అని గగన్ అంటాడు. ఇక తను గగన్ క్షమాపణలు చెప్పి ప్రేమగా తనని హత్తుకుంటాడని ఎదురు చూసిన భూమికి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఇక ఒక్కసారిగా డీలా పడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటి బావా నువ్వు చెప్పాలనుకుంది ఇదేనా అని చెప్పి అంటూ ఉంటే ఇంకేం లేదా అని భూమి ఆశగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడు గగన్ మనసులో సారీ భూమి, నన్ను క్షమించు, ఇప్పటికిప్పుడు నీ కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించమని వేడుకొని నిన్ను గుండెలకు హత్తుకోవాలని ఉంది, కానీ నేనిప్పుడు అలా చేస్తే ఇప్పటికిప్పుడు నువ్వు మీ నాన్నని వదిలేసి నాతో వచ్చేస్తావో, నువ్వు వచ్చేయడం వల్ల ఇక్కడ మీ నాన్న సంతోషంగా ఉండలేడు, అలాగే నువ్వు కూడా మీ నాన్నని తలుచుకుంటూ బాధపడతావో, మీ నాన్న అంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు భూమి, అలాగే ఇప్పుడు
నా చెల్లెలు పూరి జీవితం కూడా నా మీదే ఆధారపడి ఉంది. మనమిద్దరం ఒకటైతే ఆ తార ఎట్టి పరిస్థితుల్లోనూ ధృవాని కూడా పూరిని పెళ్లి చేసుకొనివ్వదు అని చెప్పి గగన్ లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక తను చెప్పాల్సింది అదేనని గగన్ చెప్పడంతో భూమి, సరే బాబా, నువ్వు చెప్పావు కదా, నేను డ్యాన్స్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు సరే భూమి, నేను వస్తానని చెప్పి గగన్ అక్కడి నుండి తిరిగి కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అక్కడ తార వాళ్ళ ఇంట్లో తార, ధృవ వీళ్ళిద్దరూ కూడా గగన్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పూరి, శారద కూడా వచ్చేయడంతో అదేంటి పూరి, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి, మీ అన్నయ్య ఎక్కడ అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. అన్నయ్యకు ఏదో అర్జెంట్ పనుందట, రావడం కాస్త ఆలస్యం అవుతుందని మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాడు అని పూరి అంటూ ఉంటే, ఇంత ఇంపార్టెంట్ పని పెట్టుకొని ఇప్పుడు గగన్కి ఇంతకంటే ఏం ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా తార కారులో వస్తున్న గగన్కి ఫోన్ చేయడంతో గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. గగన్ గారు ఎక్కడున్నారు, పంతులు గారు కూడా వచ్చేసారు, ముహూర్తం దాటిపోతుంది, త్వరగా రండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు వస్తున్నానని చెప్పి గగన్ ఎంతో బాధగా తార వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. మరోవైపు కృష్ణప్రసాద్, చెర్రి ఇద్దరూ కూడా కుప్పకూలి ఏడుస్తున్న భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? గగన్ నీకు క్షమాపణలు చెప్పాడా? నిన్ను భార్యగా అంగీకరించి తనతో పాటు తీసుకువెళ్తానని చెప్పాడా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏమైంది భూమి, ఎందుకు ఇలా బాధపడుతున్నావని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి మామయ్య అంటూ కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ, బాబా తన మనసులో ఉన్న మాటని చెప్పలేదు మామయ్య, నేషనల్ లెవెల్లో డ్యాన్స్ కాంపిటీషన్ జరగబోతుందని, అందుకోసం నన్ను ప్రిపేర్ అయ్యి ఉండమన్నాడు, అమ్మ కలని నిజం చేయమని చెప్పాడు. బావ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. నిజం తెలిసిన తర్వాత కూడా బావ ఇంకా ఎందుకో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టడానికి ఆలోచిస్తున్నాడు. ఒకవేళ బావ పూరి జీవితం గురించి ఆలోచించి ఇదంతా చేస్తున్నాడా మామయ్య అని చెప్పి భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రి, అన్నయ్య ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు భూమి, ఇప్పుడే వెళ్ళి ఎందుకు ఇలా చేశాడో అన్నయ్యని నిలదీస్తానని చెప్పి చెర్రి వెంటనే గగన్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోవైపు తార వాళ్ళ ఇంట్లో పూరి, ధృవల పెళ్ళికి అలాగే తార, గగన్ల పెళ్ళికి ముహూర్తాలు పెడుతూ ఉంటే గగన్ మాత్రం ఏమీ మాట్లాడలేక పూరి సంతోషం గురించి ఆలోచించి అలా శిలలాగా నిలబడిపోయి ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు, 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి అంటూ ఉంటే, అయితే ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేంటి పంతులు గారు అని చెప్పి తార అంటూ ఉంటుంది. గగన్ గారు, 2 రోజుల్లో ముహూర్తం బాగుందట, ఆ రోజే మనమిద్దరం ఒకటి కాబోతున్నామని చెప్పి ఆనందంతో చెబుతూ ఉంటే గగన్ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. పూరి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు శారద, రే గగన్, ఏంట్రా ఇదంతా, అక్కడ భూమి నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకుంది, నువ్వు ఇలా భూమికి అన్యాయం చేసి మరొక ఆడదాని మెడలో తాళి కట్టడం కరెక్ట్ కాదురా అని చెప్పి గగన్కి చెబుతూ ఉంటే గగన్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బాధగా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు. అమ్మ, నాకు బాగా హెడేక్గా ఉంది, నేను వెళ్ళిపోతాను, మీరు మిగతా కార్యక్రమాలు చూసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేయండి అని చెప్పి గగన్ అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. చెర్రి వచ్చేసరికి గగన్ ఇంటికి వచ్చి బెడ్రూమ్లో కూర్చొని బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు చెర్రి గగన్ దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్య నువ్వు చేసింది, భూమి గురించి నీకు నిజం తెలిసిందని నీ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతున్నాయి, ఆ విషయం నీ మనసుకు కూడా తెలుసు, మరి ఎందుకన్నయ్య భూమితో నీ మనసులో ఉన్న మాటను చెప్పకుండా అసలు విషయం చెప్పడానికని వచ్చి డ్యాన్స్ కాంపిటీషన్ గురించి ఎందుకు నువ్వు చెప్పి అలా వెళ్ళిపోయావంటూ చెర్రి గగన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. భూమి తప్పు చేయలేదని నువ్వు ఇంకా నమ్మడం లేదా, అమ్మ సాక్ష్యం కూడా చూపించింది కదా అని చెప్పి చెర్రి నిలదీస్తూ ఉంటే ఇక అప్పుడు గగన్ ఒక్కసారిగా బాధగా లేచి నిలబడుతూ, అదేం లేదురా, భూమి నా ప్రాణం రా, అటువంటి భూమిని నేను అపార్థం చేసుకున్నందుకు
అనుక్షణం కూడా ప్రతి క్షణం కూడా నేను లోపల చస్తూనే ఉన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే, మరి ఇంత ప్రేమను పెట్టుకొని ఎందుకన్నయ్య భూమికి నిజం చెప్పకుండా వచ్చేసావు అని చెప్పి చెర్రి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి కోసం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు, భూమికి నేనన్నా తన తండ్రి అన్నా చాలా ఇష్టం రా. మా ఇద్దరిలో ఎవరు లేకుండా తను బ్రతకలేదు. అందుకే ఇప్పుడు నేను నా మనసులో ఉన్న మాటను బయట పెట్టేస్తే భూమి క్షణం కూడా ఆలోచించకుండా తన తండ్రిని కూడా వదిలేసి నా కోసం వచ్చేస్తుంది. అప్పుడు మామయ్య పరిస్థితి ఏమవుతుందో ఆలోచిస్తే నాకు భయంగా అనిపించింది. ఆ అపూర్వ నరరూప రాక్షసి భూమి తన తండ్రిని కాపాడుకోవడం కోసమే ఆ ఇంట్లో ఉంటుందని నాకు కూడా తెలుసు కదరా. అందుకే నేనిప్పుడు నా మనసులో ఉన్న మాటను చెప్పి భూమిని ఇబ్బంది పెట్టకూడదని నా మనసులో ఉన్న మాటను మనసులోనే సమాధి చేసేసాను. పైగా ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తుంది పూరి జీవితం. ఆల్రెడీ ఒకసారి పెళ్ళి ఆగిపోయినందుకే పూరి చావు వరకు వెళ్ళింది. ఇప్పుడు మరొకసారి తన పెళ్ళి ఆగిపోతే ఏం జరుగుతుందోనని ఊహించుకోవడానికి భయంగా ఉందిరా. అందుకే పూరి గురించి కూడా ఆలోచించి నేను నా మనసులో ఉన్న మాటని చంపేసుకున్నానని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు, పూరికి ఈ సంబంధం కాకపోతే మరొక సంబంధం వస్తుంది. నీది భూమిది దేవుడు వేసిన బంధం అన్నయ్య. మీరిద్దరూ భార్యాభర్తలు. భూమి కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇప్పుడు నువ్వు తారని పెళ్లి చేసుకొని దూరం అయిపోతే భూమి బతుకుతుందని అనుకుంటున్నావా? నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలా బయట పెట్టకుండా ఎందుకు నీకు నువ్వు శిక్ష వేసుకుంటున్నావని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు. నా కళ్ళలోకి చూసి నిజం చెప్పన్నయ్య, భూమి ఉండగా నువ్వు తార మెడలో తాళి కట్టగలవా అని చెప్పి చెర్రి ప్రశ్నిస్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ చెర్రిని హక్ చేసుకుని బాధపడిపోతూ ఉంటాడు. లేదురా, ఈ జన్మకు భూమియే నా భార్య. భూమిని తప్ప మరొక ఆడదాన్ని నా భార్యగా నేను ఒప్పుకోలేను, ఆ పెళ్లి చేసుకోలేను. మా ఇద్దరిని ఒకటి చేసిన ఆ దేవుడే ఆ పెళ్ళిని ఆపాలని చెప్పి గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు భూమి ఎలాగైనా సరే శోభచంద్ర కళని నిజం చేయాలని చెప్పి డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనాలని సునంద దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి చైర్లో వెనక్కి తిరిగి సునంద కూర్చున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. కానీ నిజానికి అక్కడ కూర్చుంది అపూర్వ. భూమి సునంద ఆశీర్వాదం కోసమని వచ్చి, మేడం మా అమ్మ కలను నిజం చేయడం కోసమని చెప్పి నేను నేషనల్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనాలని అనుకుంటున్నాను. మీ చేతులతో ఈ గజ్జెలు నాకు ఇచ్చారంటే అప్పుడు నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో మీ అండతో డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటానని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ ఒక్కసారిగా భూమి చేతిలో ఉన్న ప్లేట్ని కింద పడేస్తుంది. నువ్వు నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొని గెలుస్తావా? ఎట్టి పరిస్థితులను నీకు ఆ అవకాశాన్ని నేను ఇవ్వను అని చెప్పి భూమిని అవమానించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడిపోతూ, నిజాయితీగా కళని నమ్ముకొని బతుకుతున్న మాలాంటి వాళ్ళకు ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వెలా చూడగలుగుతూ ఉన్నావు స్వామి అని చెప్పి నటరాజస్వామికి దండం పెట్టుకుంటూ మోకరిల్లి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక సరిగ్గా అదే టైంకి సుధాచంద్ర ఉగ్ర రూపంతో నాట్యం చేస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. అలా తను నాట్యం చేసిన తర్వాత ఏడుస్తున్న భూమి దగ్గరకు వచ్చి భూమి భుజం మీద చేయి వేస్తుంది. సుధాచంద్రని చూడగానే భూమి ఆశ్చర్యంగా లేచి నిలబడి, మేడం మీరా అని చెప్పి, మిమ్మల్ని కలవాలని నేను ఎన్నాళ్ళ నుండో అనుకుంటున్నాను అని చెప్పి నన్ను ఆశీర్వదించండి మేడం అంటూ భూమి సుధాచంద్ర కాళ్ళకు నమస్కరిస్తుంది. ఇక ఆ తర్వాత సుధాచంద్ర, అమ్మ భూమి నువ్వు బాధపడకమ్మా, నీ గురించి నాకు మొత్తం కూడా తెలుసు, ఆ అపూర్వ గురించి కూడా తెలుసు. సునంద మరెవరో కాదు, నా చెల్లెలే అమ్మ.
తన గురువుని నేనే అని చెప్పి సుధాచంద్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం అని చెప్పి భూమి అంటూ ఉంటే, నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో గెలుస్తావు. మీ అమ్మ కళని నిజం చేస్తావు. వెళ్ళమ్మా, వెళ్ళి ధైర్యంగా సాధన మొదలుపెట్టు. ఖచ్చితంగా నువ్వు ఈ పోటీలో గెలవాలని చెప్పి సుధాచంద్ర ధైర్యం చెప్పడంతో భూమి ఎంతో సంతోషంగా కింద పడిన గజ్జలన్నిటినీ కూడా ఏరుకొని అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అలా భూమి కారులో వస్తున్నప్పుడు తార భూమికి ఎదురు పడుతుంది. సడన్గా కార్ బ్రేక్ వేయడంతో భూమి కార్లో నుండి కిందకు దిగుతుంది. ఇక అప్పుడే తార కూడా కార్లో నుండి దిగి పెళ్లి శుభలేఖలను భూమి దగ్గరికి తీసుకుని వస్తూ, భూమి 2 రోజుల్లో నీ మొగుడు గగన్ నాకు మొగుడు కాబోతున్నాడు. నీ విడాకులతో సంబంధం లేకుండా మేమిద్దరం ఒకటి కాబోతున్నాము. ఎల్లుండి నీకు డ్యాన్స్ కాంపిటీషన్ ఉందట కదా, ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో నువ్వు పాల్గొనబోతున్నావట కదా. ఆ రోజే అదే ముహూర్తానికి నాకు గగన్కి పెళ్ళి. మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను అని చెప్పి తార ఆ పెళ్లి శుభలేఖలను భూమికి ఇవ్వడంతో ఇక అప్పుడు భూమి ఆ పెళ్లి శుభలేఖ చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. చూడు, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. బావ నా మెడలో తాళి కట్టిన నా భర్త, భార్యను నేనుండగా నువ్వు ఆయన్ని ఎప్పుడు కూడా సొంతం చేసుకోలేవు అని చెప్పి నేనుండగా బావ నీ మెడలో 3 ముళ్ళు వేస్తాడని అనుకుంటున్నావా? భూమి గగన్ని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి భూమి తారకు చెబుతూ ఉంటే, మా అత్తయ్య మాట అంటే మా బావకు వేదం. ఎట్టి పరిస్థితులను మా అత్తయ్య ఉండగా నాకు అన్యాయం జరగనివ్వదు అని భూమి చెబుతూ ఉంటే, ఆ శారద గురించా నువ్వు మాట్లాడేది? దానికి మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవడమే చేత కాలేదు, అటువంటిది కొడుకుని కంట్రోల్లో పెట్టుకుంటుంది అని చెప్పి తార ఇష్టం వచ్చినట్టుగా శారద గురించి మాట్లాడుతూ ఉండడంతో భూమి ఒక్కసారిగా తార చెంప పగలగొడుతుంది. తల్లి లాంటి నా అత్తయ్య గురించి ఇంకొకసారి ఇలా తప్పుగా మాట్లాడవంటే చంపేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ దేవుడైతే మా ఇద్దరిని ఒకటి చేశాడో ఆ దేవుడే ఈ పెళ్లిని ఆపి మళ్ళీ మా ఇద్దరిని కలుపుతాడు అని చెప్పి భూమి తారకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అటువైపుగా గగన్ కూడా వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు గగన్ని చూడగానే తార యాక్టింగ్ మొదలు పెట్టేసి, గగన్ గారు చూసారా ఈ భూమి నన్ను కొట్టి ఎలా అవమానిస్తుందో అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు గగన్ కూడా తార చెంప పగల కొడుతూ, నా తల్లి గురించి నువ్వు ఎంత తప్పుగా మాట్లాడావో, ఎంత నీచంగా మాట్లాడావో నేను కూడా విన్నాను. భూమి కాబట్టి కొట్టి వదిలేసింది, నేనైతే నీ ప్రాణం తీస్తాను అని చెప్పి అలా గగన్ తార చెంప పగల కొట్టి తనకి బుద్ధి చెప్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.